Hi, hello, welcome back to my channel. I'm Sirisha. Hope you all are doing good and are safe. ఈ వీడియోలో యాక్చువల్గా ఆయిల్ మసాజ్ ఎస్పెషల్లీ దిస్ పార్ట్ ఈ పార్ట్కి మనం ఆయిల్ మసాజ్ ఎలా చేయాలో తెలుసుకుందాము. అండ్ ఏజ్ అనేది పెరుగుతున్నప్పుడు స్కిన్ సాగ్ అవుతుంది. ఇట్స్ ద జనరల్ టెండెన్సీ ఆఫ్ అ స్కిన్. సో అలా సాగ్ అవ్వకుండా ఉండాలి అండ్ లైక్ ఏజింగ్ అనేది స్లో డౌన్ అవ్వాలంటే ఆయిల్ మసాజ్ ప్లేస్ వైటల్ రోల్. ఏం ఆయిల్ యూజ్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి కూడా ఉంటుంది. సో ఈ ఆయిల్ మసాజ్కి ఎస్పెషల్లీ లైక్ ఫేషియల్ ఆయిల్స్ అనేది దొరుకుతాయి. ఇఫ్ యూ గెట్ ప్యూర్ అండ్ మంచి బ్రాండ్స్ దొరుకుతాయి, ఇట్ విల్ బి వెల్ అండ్ గుడ్. అండ్ బెస్ట్ ఆయిల్స్ ఏంటంటే బాదాం ఆయిల్ అండ్ కోకోనట్ ఆయిల్. సో ఈ ఆయిల్స్తో మనం మసాజ్ చేసుకోవచ్చు. అండ్ నేనేంటంటే స్పెసిఫిక్గా లైక్ బాదాం ఆయిల్ని యూజ్ చేస్తాను. అండ్ నేను బాదాం ఆయిల్ అండ్ వైటమిన్ ఈ యాడ్ చేసి చేస్తాను ఈ ఫేషియల్ మసాజ్. సో ఎస్పెషలీ ఈ పార్ట్కి ఈ వీడియోలో మసాజ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఫోర్ హెడ్ పార్ట్ సపరేట్గా మసాజ్ చేసి చూపిస్తాను అండ్ వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ ఇట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐబ్రోస్, ఇది చేయడం వల్ల మనకి ఎలాంటి బెనిఫిట్స్ అనేది పొందుతాము. అండ్ ఫర్ ఐ పార్ట్ దిస్ పార్ట్ ఎలాంటి బెనిఫిట్స్ అనేది పొందుతాము అక్కడ మసాజ్ చేయడం వల్ల అనే దాని గురించి నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. ఆయిల్ మసాజ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే అది బ్లడ్ సర్క్యులేషన్ని పెంచడంతో పాటు పర్టిక్యులర్ పార్ట్లో సెల్స్ని మంచిగా యాక్టివేట్ చేయడానికి బాగా హెల్ప్ చేస్తుంది. సో ఇలా చెప్పడం వల్ల వ్రింకిల్స్, ఫైన్ లైన్స్ ఇవేవైతే ఉన్నాయో అవి తగ్గుముఖం పడతాయి. అండ్ స్కిన్ అనేది యవ్వనంగా, యూత్ఫుల్గా, బ్యూటిఫుల్గా కనిపించడానికి హెల్ప్ చేస్తుంది. ఏజింగ్ని ఎస్పెషల్గా స్లో డౌన్ చేయడానికి బాగా హెల్ప్ చేస్తుంది. ఫేషియల్ మసాజ్ చేయడానికి ముందుగా మనం ఫేస్ని ప్రాపర్గా వాష్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఫేస్ పైన మంచిగా ఆయిల్ అనేది అప్లై చేయాలి. మరి ఎక్కువ క్వాంటిటీలో అవసరం లేదు, బట్ స్కిన్ అనేది ఇలా ఫేషియల్ స్ట్రోక్స్ ఎప్పుడైతే ఇస్తామో అప్పుడు కంఫర్టబుల్గా ఆయిలీనెస్ ఉండాలి అనమాట. మరి డ్రైగా ఉన్నప్పుడు ఏంటంటే స్కిన్ హర్ట్ అవుతుంది. సో వీ కాంట్ డూ మసాజ్ స్ట్రోక్స్. సో ఫేస్ వాష్ చేసేసాను. ఇప్పుడు ఏంటంటే కొంచెం ఆయిల్ అప్లై చేయబోయే ముందు ఇట్స్ బెటర్ టు టై అవర్ హెయిర్ ప్రాపర్లీ. సో హెయిర్ని చక్కగా టై చేసేసాం కదా, ఇట్స్ ఓన్లీ లైక్ హెయిర్ అనేది ఫేస్ పైన పడకుండా ఉండడానికి అండ్ మసాజ్ స్ట్రోక్స్ కంఫర్టబుల్గా చేయొచ్చు ఇలా టై చేసినప్పుడు. సో ఇప్పుడు ఏంటంటే నాకు కావాల్సిన ఆయిల్, నేను ఏదైతే ఆయిల్ యూస్ చేస్తానో ఫేషియల్ మసాజ్కి ఐఎమ్ టేకింగ్ దట్స్ బాదాం ఆయిల్ అండ్ వైటమిన్ ఈ. నాకు కావాల్సిన క్వాంటిటీని నిన్న పామ్లో వేసుకున్నాను. ఐఎమ్ జస్ట్ రబ్బింగ్ ఇట్. కొంచెం వార్మప్ అవుతుంది ఆయిల్. సో ఇలా రబ్ చేసి వీ హ్యావ్ టు అప్లై ఆన్ ద పార్ట్ which we want to massage అనమాట. సో ఏంటంటే నేను ఫోర్ హెడ్ పైన వ్రింకిల్స్ అండ్ ఫైన్ లైన్స్ తగ్గడానికి ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో చూపించాను. సో ఐమ్ గోయింగ్ టు షేర్ ఇట్ ఇన్ మై డిస్క్రిప్షన్ బాక్స్. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో యూ జస్ట్ కెన్ గో త్రూ దట్ వీడియో. సో ఇదేంటంటే ఇప్పుడు ఈ ఫోర్ హెడ్ పైన నేను చేసేది ఏంటంటే ఆ మసాజ్ జనరల్గా ఈ స్కిన్ అనేది ఏజ్ పెరుగుతున్నప్పుడు సాగ్ అవుతుంది, అంటే సాగుతుంది కిందికి. సో ఆ స్కిన్ అనేది కిందికి సాగినప్పుడు ఏంటంటే ఏజ్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో అలా అవ్వకుండా ఉండాలంటే మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఇలా ఆయిల్ అప్లై చేసేసి విత్ ఆర్ ఫింగర్ టిప్స్ రైట్ ఇలా పైకి ప్రెస్ చేస్తూ ఉండాలి. ఈ ప్రెషర్ ఏంటంటే ఇట్ షుడ్ నాట్ బి వెరీ లో అనమాట, లేకపోతే వెరీ స్ట్రాంగ్గా ఉండకూడదు. అంటే మరీ స్మూత్గా ఉండకూడదు, మరీ స్ట్రాంగ్గా ఉండకూడదు. మనకు ఆ ప్రెషర్ అనేది తెలుస్తూ ఉండాలి. సో ఇలా పై వైపుకి ప్రెస్ చేస్తూ ఉండాలి విత్ ఆర్ ఫింగర్ టిప్స్ రైట్. సో వీ హ్యావ్ టు డూ దిస్ ఫర్ మినిమం 2 minutes. కంప్లీట్గా ఫోర్ హెడ్ పార్ట్ని కవర్ చేయాల్సి ఉంటుంది. పై వైపుకి ప్రెస్ చేయాలి. సో ఇప్పుడు రెగ్యులర్గా చేస్తూ ఉంటే మనకి చాలా మంచి డిఫరెన్స్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు.
ఇలా మసాజ్ చేసినప్పుడు ఏంటంటే మనకి ఈ పార్ట్లో రెడ్డిష్గా అవుతుంది. జస్ట్ నో నీడ్ టు పానిక్, ఇట్స్ జస్ట్ క్వైట్ కామన్ అనమాట. సో తర్వాత ఏంటంటే జస్ట్ ఇలా మన పామ్తో ఈ ఫింగర్స్తో ఇలా రబ్ చేసుకోవాల్సి ఉంటుంది. రైట్, 3 times 6 times డన్. సో ఈ పార్ట్ అయిపోయింది, జస్ట్ ఫోర్ హెడ్. నా ఇక్కడ ఈ ఐబ్రోస్ పార్ట్ అనమాట. ఈ ఐబ్రోస్ ఏంటంటే మనం జనరల్గా స్ట్రెస్గా ఫీల్ అయినప్పుడు, ఎక్కువగా థింక్ చేసినప్పుడు ఏంటంటే మనకి పెయిన్ అనేది ఎక్కడ వస్తుందో అబ్జర్వ్ చేశారా? సో ఇక్కడ, సో స్ట్రెస్ అనేది ఇక్కడ అక్యూములేట్ అవుతుంది. సో ఆ స్ట్రెస్ని తీసేయాలి అంటే దిస్ ఎక్సర్సైజ్, ఇప్పుడు నేను చూపించే ఎక్సర్సైజ్ ఇట్స్ గోయింగ్ టు డూ వండర్స్. అంటే ఇప్పుడు రెగ్యులర్గా చేస్తుంటే మనకి అది అర్థమవుతుంది అనమాట, స్ట్రెస్ ఫ్రీగా అనిపిస్తూ ఉంటుంది. యూ జస్ట్ కెన్ డూ దిస్. ఇక్కడ ఇలా ఇలా ప్రెస్ చేసి మీడియం ప్రెషర్ అనమాట, ఐబ్రోస్ని మొత్తం ఇలా టు ది కార్నర్ ఆఫ్ ఐబ్రోస్ ఇలా మూవ్ చేయాల్సి ఉంటుంది. సో డూ దిస్ ఫర్ మినిమం 10 times. 3 4 ఫింగర్స్ వచ్చేసి ఇండెక్స్ ఫింగర్ అండ్ యువర్ మిడిల్ ఫింగర్ యూజ్ చేయాల్సి ఉంటుంది. 5 6 7 8 9 10. రైట్, లైట్గా ఇక్కడ కొంచెం ప్రెస్ చేసేయాలి. నెక్స్ట్ కూడా ఐబ్రోస్కి సంబంధించిందే. లైక్ యాజ్ ఏజ్ పెరుగుతున్నప్పుడు, యాజ్ వి ఏజ్, ఐబ్రోస్ కూడా కిందికి సాగుతుంటాయి. డిడ్ యూ ఆల్ అబ్జర్వ్ దాట్? సో ఆ ఐబ్రోస్ అనేది కిందికి రాకుండా ఉండాలి అంటే లైక్ అది కామన్, లైక్ ఇంకా లైక్ కాకపోతే ఇవన్నీ చేయడం వల్ల ఏజింగ్ ప్రాసెస్ అనేది స్లో అవుతుంది. సో ఇట్స్ క్వైట్ కామన్, పీపుల్ గెటింగ్ ఓల్డ్, స్కిన్ అనేది ముడతలు పడడం ఇవంతా కామన్. బట్ ఏజింగ్ని స్లో డౌన్ చేయడానికి ఇవన్నీ బాగా హెల్ప్ చేస్తాయి అన్నమాట, అంటే ఏజ్ కంటే తక్కువగా కనిపించడానికి. సో ఇప్పుడు ఏంటంటే ఈ ఐబ్రోస్ పార్ట్ని ఇలా ప్రెస్ చేయాలి పై వైపుకి. రైట్, సో మనము ఇలా ఇండెక్స్ ఫింగర్ అండ్ ఈ థంబ్ నెయిల్తో ఇలా ప్రెస్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా 5 times చేయాలి. 2 5 3 4 5. రైట్, మీరు ఇది చేసేటప్పుడు ఏంటంటే బ్రీతింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. కొంచెం పెద్ద ఊపిర్లు తీసుకుంటూ వదులుతూ, లైక్ యూ హ్యావ్ టు డూ దీస్ ఎక్సర్సైజెస్. సో ఇప్పుడు ద అదర్ సైడ్. 1 2 3 4 5. రైట్, సో ఇప్పుడు ఏంటంటే దీన్ని కొంచెం ఇలా ప్రెస్ చేసేయాలి. నెక్స్ట్ ఎక్సర్సైజ్, అది మన అండర్ ఐస్ కింద వ్రింకిల్స్ అనేది తగ్గుముఖ పట్టడానికి. సో దీనికి ఏం చేయాలంటే లైక్ యూజ్ యువర్ రింగ్ ఫింగర్, ఎందుకంటే ఇది ఎక్కువ ప్రెషర్ పడదు, దిస్ ఇస్ ద మోస్ట్ సెన్సిటివ్ ఏరియా కాబట్టి. సో ఇది ఇక్కడ పెట్టి లైక్ యూ హ్యావ్ టు మూవ్ టు ద కార్నర్ ఆఫ్ యువర్ ఐస్. ఇలా 10 times చేయాల్సి ఉంటుంది. 3 4 అండ్ బ్రీతింగ్ పైన కూడా కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. 5 6 7 8 9 10. ఇప్పుడు ఏంటంటే ఈ కళ్ళ కార్నర్స్లో వ్రింకిల్స్ అనేది ఉంటుంది. సో ఆ వ్రింకిల్స్ని తగ్గించడానికి ఇది ఉంటుంది కదా, ఫస్ట్ ఒకసారి ఇలా ఇలా మూవ్ చేయండి. రైట్, ఇలా పైకి 2 fingers, మీకు ఏ ఫింగర్స్ కన్వీనియంట్ కంఫర్టబుల్గా ఉంటే ఆ ఫింగర్స్తో చేయాల్సి ఉంటుంది. లైక్ ఐ యూజ్ రింగ్ ఫింగర్ అండ్ మిడిల్ ఫింగర్, ఇవి 2 కంఫర్టబుల్. లైక్ యూజ్ దీస్ ఫింగర్స్, చేయడానికి ఈజీగా ఉంటుంది. సో దిస్ ద వే యూ హ్యావ్ టు డూ 10 times. ఓకే, 1 2 3 4 5 6 7 8 9 10. సో డన్. టు ద నెక్స్ట్ ఐ. ఇప్పుడు నెక్స్ట్ ఐ అనమాట, లైక్ ద సేమ్ ప్రొసీజర్. 1 2 3 4 5 6 7 8 9 10. ఇట్ బి జెంటల్ ఎనఫ్ అనమాట. ఈ ఐ పార్ట్ మాత్రం చాలా స్మూత్గా చేస్తేనే బాగుంటుంది రిజల్ట్స్. ఇస్ ద మోస్ట్ సెన్సిటివ్ ఏరియా కాబట్టి
సో డన్ విత్ ఫోర్ హెడ్ పార్ట్, ఐబ్రో పార్ట్ అండ్ ఐస్ అనమాట. వ్రింకిల్స్కి ఈ ఎక్సర్సైజెస్ చేయాల్సి ఉంటుంది. కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ ఫర్ ఎనీ మసాజ్ టెక్నిక్స్ ఆర్ ఎనీథింగ్. సో ఎప్పుడైతే కన్సిస్టెంట్గా ఉంటామో మనకి రిజల్ట్స్ కూడా అంత ఈజీగా మనం అబ్జర్వ్ చేయొచ్చు. జస్ట్ డూ దీస్ ఎక్సర్సైజెస్ ఫర్ 21 days అండ్ యూ కెన్ సీ హ్యూజ్ డిఫరెన్స్ అనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి అండ్ ఇఫ్ యూ రియలీ లైక్ ఇట్ యూ కెన్ జస్ట్ కంటిన్యూ, రైట్? So hope whatever I've shared is useful for you all, and thanks for watching. Take care. Bye.